హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాల గురించి ఎప్పటికప్పుడు మీకు వచ్చేటువంటి అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతూనే ఉంది. అయితే ఈరోజు కూడా ఒక బ్రేకింగ్ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక జిల్లాలో అంటే వైఎస్ఆర్ కడప డిస్టిక్లో అన్ని కేటగిరీల పోస్టులు పెరిగాయి ఫ్రెండ్స్. ఇది 19వ తారీఖున అంటే ఈరోజే వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మొత్తంగా చూస్తే మనకు 139 పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి. సో ఏ కేటగిరీల్లో పోస్టులు పెరిగాయి అనేటువంటి వివరాలు మనం తెలుసుకోబోయే ముందుగా, వాటికి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకోబోయే ముందుగా ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి. మాకు సపోర్ట్గా ఉండడానికి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ నుంచి 100% జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే చేయబడతాయి. ఎటువంటి ఫేక్ న్యూస్ మన ఛానల్లో అప్డేట్ కావు ఫ్రెండ్స్. సో ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ లెట్స్ గో టు ద టాపిక్. సో సాక్షి దినపత్రికలో వచ్చింది ఫ్రెండ్స్, వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి మరిన్ని పోస్టులు మారనున్న తరలాతలు అనేటువంటి హెడ్లైన్ తోటి రావడం జరిగింది. పెరగనున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల సంఖ్య, కొత్తగా 139 పోస్టుల భర్తీకి సన్నాహాలు, రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలు, పరీక్ష రాసిన అభ్యర్థులకు కలిసి రానున్న అదృష్టం. సో ఇది ఫ్రెండ్స్, కింద మనం చూసుకున్నట్లయితే చాలా మ్యాటర్ ఉంది. సో అదంతా కూడా మనకంత ఇంపార్టెంట్ కాదు, ఆల్రెడీ తెలిసినటువంటి న్యూసే. సో మనం ఖాళీలు ఎన్ని ఉన్నాయో, మనం ఏ పోస్టుకి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ వివరాలు చూసేద్దాం ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 139 ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు ఫ్రెండ్స్. సో పశుసంవర్ధక శాఖ అంటే యానిమల్ హస్బెండరీకి ఎటువంటి అదనపు ఖాళీలు ప్రస్తుతానికి లేవు. అలాగే ఏఎన్ఎం వార్డు హెల్త్ సెక్రటరీకి కూడా ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్కి 41 పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి. మహిళ పోలీస్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్, ఉమెన్ అండ్ వెహికల్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీకి అంటే మహిళా పోలీసులకి 16 పోస్టులు పెరిగాయి ఫ్రెండ్స్. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి 25 పోస్టులు పెరిగాయి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 21 పోస్టులు పెరిగాయి. సో కేటగిరీ 1 వైజ్గా చూసుకుంటే కేటగిరీ 1లోనే దాదాపుగా మీకు 100 పోస్టుల వరకు కేటగిరీ 1లోనే పెరిగినట్టుగా మనకు చాలా క్లియర్గా కనబడుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం చూసుకుంటే డిజిటల్ అసిస్టెంట్స్కి 13 పోస్టులు పెరిగాయి. సో విలేజ్ ఫిషరీ అసిస్టెంట్స్కి ఏం పెరగలేదు. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్కి 4 పోస్టులు పెరిగాయి. తర్వాత విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్కి ఏం పెరగలేదు. విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3కి 17 పోస్టులు, విఆర్ఓ గ్రేడ్ 2కి 2 పోస్టులు పెరిగాయి ఫ్రెండ్స్. ఇక ఆల్మోస్ట్ మిగిలినటువంటి కూడా ఏం పెరగలేదు. మొత్తంగా మనం చూస్తే 139 పోస్టులు పెరిగాయి ఫ్రెండ్స్, 139 పోస్టులు. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. సో కేటగిరీ 1 పోస్టులకు సంబంధించి ఆల్మోస్ట్ హైయెస్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ జరుగుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. సో పెరిగిన వివరాలకు సంబంధించినటువంటి సెకండ్ లిస్టుల గురించినటువంటి వివరాల గురించి కనుక మనం ఆలోచిస్తే ఆర్టికల్లో ఈ విధంగా చెప్పటం జరిగింది ఫ్రెండ్స్. ఈ భాగంలో మనకి సెకండ్ లిస్టును గురించినటువంటి వివరాలు తెలియజేయడం జరిగింది. అదనంగా చేరిన పోస్టుల భర్తీకి మెరిట్ రోస్టర్ ప్రకారం షార్ట్ లిస్టులు తయారు చేయాల్సిందిగా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు ఆల్రెడీ వచ్చేసాయి. తాజాగా భర్తీ చేయనున్న 139 పోస్టులకు 278 మందికి కాల్ లెటర్లు పంపనున్నారు. అంటే 1:2 రేషియోలోనే ఇక్కడ కూడా కాల్ లెటర్లు పంపనున్నారు ఫ్రెండ్స్. సో బీ రెడీ. ఆల్మోస్ట్ కేటగిరీ 1కే దాదాపు 139 పోస్టుల్లో దాదాపు 100 పోస్టుల వరకు కేటగిరీ 1కే ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. సో కేటగిరీ 1 ఉద్యోగులకి ఒక రకంగా పండగ లాంటి వార్త అనే చెప్పుకోవాలి వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఉన్నటువంటి వారికి. సో ఇది ఫ్రెండ్స్, ఇది తాజా అప్డేట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.